ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ పేరు చెప్పగానే ఒకప్పుడు పీజేఆర్ పేరు ఎట్లా వినిపించేదో ఇప్పుడు అదే కాన్స్టిట్యున్సీలో తనదైన శైలిలో తనదైన మార్కు రాజకీయాలను కొనసాగిస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. పీజేఆర్ వారసురాలిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి నిత్యం ప్రజలతో కనెక్షన్లో ఉంటున్నారు. ఆమె ఎవరు కాదు, విజయారెడ్డి. తాజాగా కొండాపూర్ ఫ్లైఓవర్కి పీజేఆర్ స్మారకంగా ఆయన పేరును పెట్టడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు అక్క మనతో ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. ఏమంటారు అక్క, కొండాపూర్ ఫ్లైఓవర్కి పీజేఆర్ గారు పేరు పెట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కావచ్చు, తెలంగాణ ప్రజలకి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరి గుండెల్లో ఆయన ఉంటారు. సో ఆయన గుర్తుగా ఒక ఫ్లైఓవర్కి ఆయన పేరు పెట్టారు. మీరు ఏమంటారు? చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. ఎందుకంటే తెలంగాణ పదం ఉచ్చరించడంలోనే భయపడే రోజుల్లో ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీలో కూడా తెలంగాణకు జరిగిన అన్యాయం గొంతెత్తి కొట్లాడిన మనిషి పీజేఆర్. తెలంగాణ రావాలనే ఒకటే కళతోటి ఆయన పనిచేశారు. అలాంటి నాయకుడికి తెలంగాణ రాగానే ఆయన పేరు పెట్టాల్సింది. కానీ రాజకీయాల కారణాల వల్ల పీజేఆర్ పేరు పెట్టకపోయినా కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు పీజేఆర్ గారు అనేది ఒక స్ఫూర్తి అని. ఆ స్ఫూర్తిని మళ్ళీ అందరిలో పెంపొందించేటట్టు ఖైరతాబాద్ పాత నియోజకవర్గమైన కొండాపూర్లో అంత మంచి ఫ్లైఓవర్కి నాన్నగారు పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఎలా ఏ ఉద్దేశంతో అయితే కొండాపూర్కి పేరు ఫ్లైఓవర్కి పీజేఆర్ అని పేరు పెట్టారో ఆ పేరు అదంతా కూడా సంపూర్ణంగా ప్రజలందరూ కూడా మళ్ళీ అదే స్ఫూర్తి తీసుకొని పీజేఆర్ గారు లెక్క మంచి నాయకుడిగా మంచి మనిషిగా అందరూ ఎదగాలని కోరుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ గారి పట్ల ఎప్పుడు ఒక నిబద్ధత, ఒక ప్రేమను ప్రదర్శించింది. ఆ ప్రేమతోనే ఆయన పార్టీకి చేసిన సేవ చేసినన్న ఇదితోనే గత ఎన్నికల్లో మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కూడా ఇచ్చారు. అయితే జరిగిన ఎన్నికల్లో మీరు ఓటమి చెందారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేంద్ర గెలిచారు, తిరిగి ఆయన పార్టీలోకి వచ్చారు. సో మొన్న జరిగిన ఒక సమావేశంలో కూడా ఒక కోల్డ్ వార్ లాగా నడుస్తుందని అని చెప్పేసి ఒక డిస్కషన్ అంతా కూడా మనం వీడియోలో కూడా చూసాం, వార్తల్లో కూడా. ఏంటి అసలు విజయారెడ్డి, దానం నాగేందర్, విజయలక్ష్మి ఈ ట్రయాంగిల్లో ఏమైనా వార్ ఏమైనా నడుస్తుందా కోల్డ్ వార్ పార్టీలో? ఒకటండి, నాకు పీజేఆర్ కూతురు కన్నా ఒక యాంగిల్ డెఫినెట్గా నేను బతుకున్న రోజుల పీజేఆర్ బిడ్డగా నాకు ఆ పేరు ఎప్పుడూ ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడు కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. ప్రజలలో అనునిత్యం ఉంటూ ఖైరతాబాద్ ఆడబడుచుగా ఒక పేరు తెచ్చుకున్నాను. ఏ ఇంటికి వెళ్ళినా కానీ నాన్నగారికి ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ ప్రతి ఒక్క ఇంటికి ఆడబడుచుగా మెదుగుతూ వచ్చాను. కాబట్టి అన్ని సర్వేలలో చూసే నాకు ఆ సీట్ ఇవ్వడం జరిగినది. సరే, రాష్ట్రమంతా ఒక గాలి ఉంటే నగరంలో ఇంకో గాలి ఉండే. ఆ గాలిలో కూడా తట్టుకొని ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అప్పుడు దాకా ఉన్న వాళ్ళు కూడా పక్క పార్టీలోకి వెళ్ళిపోయినా కానీ పీజేఆర్ గారి బ్రాండ్తో కాంగ్రెస్ పార్టీ జెండాతోటి నా మీద పెట్టిన నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తే 50,000 ఓట్లు పైచిలుకులు నాకు పడ్డాయంటే అది నేను సాధించిన విజయం అనిపిస్తున్నది. డెఫినెట్గా ప్రజల మధ్యలో అందుబాటులో ఉంటూ పీజేఆర్ గారు ఎలాగైతే అన్న అంటే నేను ఉన్నానని పనిచేసుకుంటూ వెళ్ళారో అట్లా నేను కూడా ప్రతిదానికి ఉండడం నా పని. ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండి ప్రజల సేవ చేసుకుంటూ వెళ్తుంటాను. ఇతర నాయకులతోటి నాకు విభేదాలు లేవు, సంబంధాలు కూడా అంటే ఏమీ అంటే ఇబ్బందులు లేవు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ కల్పవృక్షం కింద మేము కూడా నాయకుల లెక్క ఎదుగుదామనే నమ్మకంతో మేము ముందుకు పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఖైరతాబాద్ నియోజక ప్రజలకు నా వంతు కృషి నేను ఏ స్థాయిలో ఉన్నా కానీ చేసుకుంటూ ఒక ఆడబడుచుగా ముందుకు వెళ్తాను ఉంటానండి. జూబ్లీ హిల్స్ అనగానే ఫస్ట్ పెద్దమ్మ గుడి గుర్తొస్తుంది. ఆ పెద్దమ్మ గుడి కట్టిన నాయకునిగా, ఆ ప్రాంత ఎమ్మెల్యేగా పీజేఆర్ గారి పేరు గుర్తొస్తుంది. తాజాగా రాజకీయాలు గమనిస్తే కొన్ని కారణాలు కావచ్చు, ఆరోగ్య కారణాలు కావచ్చు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు కాలం చేశారు. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఒకప్పటి పీజేఆర్ ఇలాకా జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఎట్లా గుర్తొస్తుందో పీజేఆర్ అట్లా గుర్తొస్తారు. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏమైనా టికెట్ ఆశిస్తూ ఉన్నారో, ఒకవేళ టికెట్ మీకు ఇస్తే ఎట్లా ఉంటుంది, గెలుస్తారా? అట్లా మీ హోప్ ఏంటి? పెద్దమ్మ గుడి జూబ్లీ హిల్స్లో కాదు, ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉన్నది. అయినా కానీ ఖైరతాబాద్ నియోజకవర్గం పాత నియోజకవర్గంలో భాగం జూబ్లీ హిల్స్. సరే, అదొకటే కాదు, ఈవెన్ షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి పార్ట్ ఆఫ్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి కూడా నాన్న కాన్స్టిట్యున్సీ ఉండే. కాన్స్టిట్యున్సీలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా పీజేఆర్ గారు చేసిన సేవలు ప్రజల్లోని అవి అట్లనే కొనసాగుతాయని మేము నమ్ముతా ఉన్నాము. నాకు ఒకటే, మేము పదవుల కోసం పనిచేసే వాళ్ళం కాదు.
ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి ఇన్ని రోజులు ఆడబడుచుగా ముందుకు తీసుకొని వెళ్ళారు. వాళ్ళ నమ్మకం వమ్ము చేయకుండా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి ఇది చేసుకుంటూ వెళ్తుంటాను. ఇది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇందులో మనం ఎవ్వరం కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. పార్టీ ఆదేశాల మేరకే అందరం నడుచుకుంటూ వెళ్ళాలి. బీ ఫామ్ జూబ్లీహిల్స్లో ఎవరికి ఇచ్చినా కానీ, ఎందుకంటే ఒక పీజీఆర్ బిడ్డగా, ఎందుకంటే అక్కడ పీజీఆర్ గారు చేసిన సేవలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరికి బీ ఫామ్ ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాము. మా భుజస్కంధాల మీద వేసుకొని మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాము. ఇక్కడ నిన్న మొన్న ఎంపీకి దానం నాగేందర్కి ఇచ్చినా కానీ మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి అక్కడ ఎవరు అభ్యర్థి అయినా కానీ మేము నిలబడి పార్టీని గెలిపించుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ కూడా పథకాలు అందుతూ ఉన్నాయి. అవన్నిటికీ కూడా మళ్ళీ అగేన్స్ట్ మాట్లాడే వాళ్ళ మూతులన్నీ కూడా మూపియాలంటే జూబ్లీహిల్స్లో మంచి భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం ఇంపార్టెంట్ కాబట్టి బీ ఫామ్ మీద ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నా కానీ నిలబడి గెలిపించుకునే బాధ్యత మాది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నికల్లో మీకేమన్నా ఆశ కానీ హోప్ కానీ అంచనా కానీ ఉందా? లేదు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే నేనేందో చూపిస్తా అని పట్టుతూ ఉన్నారు? డెఫినెట్గా అండి, నాకు జూబ్లీహిల్స్ మీద ఎలాంటి ఇది లేదు. 100% ఖైరతాబాద్ ఆడబడుచుగా నేను ఎప్పుడు కూడా ఉండిపోతాను. రాజకీయాలంటూ వస్తుంటాయి పోతుంటాయి, అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి. అట్లా మేము అటు ఇటు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఎంతోమంది నాయకులు చేసి 6 సార్లు ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న వాళ్ళకి ధీటుగా మేము కూడా నిలబడి ఉండొచ్చు. కానీ డెఫినెట్గా ఖైరతాబాద్ నియోజక ప్రజలకు మా సేవలు ఎప్పుడు కూడా అందిస్తూ మేము ప్రజల మధ్యలో ఉంటామండి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మీరు టికెట్ ఆశించారు, మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. అప్పుడు దానం నాగేందర్కి టికెట్ అందింది. ఇప్పుడు ఆయన అక్కడ గెలిచి ఇక్కడ వచ్చారు. రేపు ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్కు టికెట్ ఇస్తే మీ పాత్ర ఎలా ఉంటుంది? మీకు టికెట్ ఇస్తే దానం నాగేందర్ నుంచి మీకు ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? మీకు గెలుపు అవకాశాలు? నేను చెప్పాను కదండి, ఇది నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీలో ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నా సరే మనకి ఇండివిజువల్గా కొంచెం నష్టం జరిగినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రమశిక్షణ గల వారం లెక్క కాంగ్రెస్ పార్టీని కట్టుబడి పార్టీ ఆదేశించినా అది ముందుకు తీసుకొని వెళ్తాము. 14 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి ఉందని నేను ప్రజల్లో ఉన్నాను. పీజీఆర్ గారు బిడ్డగా ఖైరతాబాద్ ఆడబడుచుగా ఉన్నాను. అట్లనే కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. అంటే మీరు ఫైటర్, పీజీఆర్ అంటే ఫైటర్, ఆయన బిడ్డ కూడా ఫైర్ ఫైటర్, కొంచెం ఫైర్ బ్రాండ్గా ఎక్కడ మాట్లాడినా అవి కనిపిస్తూ ఉంటాయి మీ మాటలు. సో టికెట్ కోసం కొట్లాడతారా లేక పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తారా? డిసైడ్ అయ్యే వరకు 100% మేము కొట్లాడతామండి. ఎందుకంటే మనం గత ఎన్నికల్లో మీరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు దానం నాగేందర్ మీద. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేరు. ఒకవేళ గెలిస్తే కార్పొరేటర్ విజయారెడ్డి కాస్త ఎమ్మెల్యే విజయారెడ్డి అవుతారు. మీ గత పీజీఆర్ వారసుడిగా విష్ణువర్ధన్ రెడ్డి ఇలాగ ఎమ్మెల్యే అయ్యి తర్వాత అయినారు. ఇప్పుడు మీరు అట్లా ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూస్తామా అనేది ఖైరతాబాద్ ప్రజలు కూడా ఎదురు చూసినట్టు అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? ఖైరతాబాద్ ఎలక్షన్లో వచ్చినప్పుడు సంగతి 100% ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం జెండా రెపరెపలాడిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యం కావచ్చు, ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికే రిజర్వ్ ఉంది ఇది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద. ఆ తీర్పు వస్తే కనుక ఖైరతాబాద్ ఉప ఎన్నికల దాంట్లో కావచ్చు, అంటే మీ ఓవరాల్గా మీరు ఖైరతాబాద్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను వస్తున్నా, మీరు ఆదరిస్తారా అంటారా? లేకపోతే నేను పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తా, నా మాట మీరు ఆలకిస్తారని చెప్పండి. ఖైరతాబాద్ నియోజకవర్గానికి వస్తే డెఫినెట్గా పార్టీ కూడా అన్ని అంచనాలు వేసుకుంటుందని అనుకుంటున్నానండి. ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో నేను ఖైరతాబాద్ బీఫామ్ మీద కంటెస్ట్ చేసినప్పుడు నాకు 50,000 ఓట్లు వచ్చినాయి. అదే ఎంపీ సెగ్మెంట్లో మైనస్లో ఉన్నాం. సో పార్టీ అవన్నీ గమనిస్తుంది. రేపు ఎలక్షన్లు వచ్చేటప్పుడు మా వంతు మేము కూడా పార్టీ ముందు పెడతాము. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి 6 నెలల్లోనే తేడా. అందులో ఇంత డిఫరెన్సెస్ ఎట్లా వచ్చినాయి ఏందనేది మేము ఇంటర్నల్గా చర్చించుకుంటాం. మేము చెప్పేది మేము చెప్పుకుంటాం. కానీ 100% ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డి ఖైరతాబాద్ ఆడబడుచుగా పీజీఆర్ బిడ్డగా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకురాలు లెక్క పార్టీ జెండా రెపరెపలాడిచే 100% కృషి మేము చేస్తామండి. అంతర్గత కొట్లాటలు కోల్డ్ వార్ ఒకటి నడుస్తుంది కదా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో, దాన్ని ఎట్లా మీరు ఇది చేస్తారు? ఎట్లా మీరు దాన్ని అధిగమిస్తారు? సరే, కోల్డ్ వార్ అన్నది ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు కూడా వాళ్ళ గొంతు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్. అదే ఇతర పార్టీలో అయితే మనం నోరు మూసుకొని ఉండే పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. కానీ విదిన్ లైన్ మేమందరం కూడా విదిన్ లైనే మా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకుంటూ పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఇప్పటి కూడా నేను ఎక్కడ కూడా ఆగలేదు. నేను 1.5 year దాదాపు ఓడిపోయి ఉన్నా కానీ ఒక
కార్పొరేటర్గా ఎంత పనిచేశానో ఇప్పుడు కూడా ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేసినా కానీ నేను ఎక్కడ కూడా ఆగిపోలేదు. నా ప్రయాణం అట్లనే కొనసాగుతూ ఉన్నది. ప్రతి దగ్గర కూడా ప్రజలకు కావాల్సిన సమస్యలను ఆన్సర్ చేసేటట్టు నా వంతు కృషిగా, ఎందుకంటే ప్రభుత్వం మాది ఉంది కాబట్టి నా వంతు ఇదిగా మా చేతుల మీద ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్లే కానీ ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి మా నాయకుల దగ్గరికి వెళ్ళి పని చేపిస్తున్నాము. ఎమ్మెల్యే అయితే మేమే చేపిస్తుండే, అది ఇప్పుడు వేరే వాళ్ళ త్రూ చేపియాల్సి వస్తుంది. దానికి ఇబ్బంది ఏం లేదు. మేము ఉన్న రోజులు మాత్రం ఖైరతాబాద్ ప్రజలను ఒక ఆడపడుచుగా వెన్నంటుకొని మేము ముందుకెళ్తుంటాము. మీరే ఒక మాట అన్నారు. ఇప్పుడు మీరు అన్న మాటలోంచి ఒక చిన్న ప్రశ్న చివరిగా, వేరే పార్టీలో ఉంటే నోరు మూసుకొని కూర్చోాల్సి వచ్చేది, కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ మాట్లాడతారని. గతంలో కాంగ్రెస్ కంటే ముందు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు. ఎట్లా మాట్లాడే స్వాతంత్రం, మాట్లాడే వాక్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అక్కడ లేకుండానే మిమ్మల్ని అక్కడ మాట్లాడనివ్వలేదా? నాకనే పెద్ద పెద్ద నాయకులే చెప్పిండ్రు అవన్నీ ఎట్లా ఉంటుందో అక్కడ. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏమీ లేదు, అదంతా తెలిసి ఓపెన్ బుక్, అది అయిపోయింది. ఇప్పుడు మేము దాని గురించి ఆలోచిస్తలేము. ఒకటే కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ, ఎలాగైతే పీజీఆర్ హయాంలో జంట నగరాల్లో కాంగ్రెస్ ఒక కంచుకోటగా ఉండేనో అట్లా మళ్ళీ చేసే వరకు మా వంతు కృషి, మా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటామండి. అంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొండాపుల్ ఫ్లైఓవర్ ఒక ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి దానికి పీజేఆర్ గారి పేరు పెట్టిందో, దాని పట్ల ఆమె హర్షం వ్యక్తం చేస్తూనే గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయినప్పటికీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ చేరినప్పటికీ ప్రజలతోటి కనెక్షన్లోనే ఉంటా, ప్రజలతోటి అనుబంధంగానే ఉంటా. ఎవరైతే పార్టీ అధిష్టానం ఏం చెప్తే దాన్నే శిరసావహిస్తా, పార్టీయే మాకు బాస్ అని చెప్పేసి విజయారెడ్డి అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.